చాలా అంటే నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను లక్ష్మి గారు. చెప్పండి అండి. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్నది సిట్ రిపోర్టులో ఉన్న విషయాలని చెప్తున్నా నేను. సిబిఐ సిట్ రిపోర్ట్లో ఉన్న విషయాలు ఇందులో ఏమేమి కలిసినాయి అనేది. రిఫైన్డ్ పామ్ ఆయిల్ ఇది బేస్ ఫ్యాక్ట్ గా ఉన్నది. అంటే ఆ రోజున సప్లై టిటిడికి సప్లై అయిన ఆవు నెయ్యి పేరుతో సప్లై అయిన దాంట్లో బేస్ ఫ్యాట్ ఏంటి అంటే రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్. సార్ సత్యమూర్తి గారు ఒక మాట. సత్యమూర్తి గారు ఏమనుకోవద్దు, మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు. ఇప్పటిదాకా మీరు పార్టీలకు అతీతంగా ఒక స్టడీ చేసిన వ్యక్తిగా చెప్పారు. దయచేసి ఇక మీదటి చెప్పబోయేది కూడా దాని మీద బేస్ అయ్యేది కాకుండా, కొంతమంది హిందువులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ కల్తీ నెయ్యి, మేము గొడ్డు మాంసం తిన్నాం, ఒక ఆర్య వయసులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, నాన్ వెజిటేరియన్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ మాత్రం దయచేసి మీరు ఒక రిపోర్ట్ ని పక్కన పెట్టి కరెక్ట్ గా ఏం జరిగింది అనేది దయచేసి మాతో పాటు అందరికి కూడా మీరు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. అది కిషన్ గారు మీరు ఇందాక నుంచి కూడా నెయ్యి కల్తీ జరిగింది అనేది మాట్లాడటమే చాలా ఇబ్బందిగా ఉంది. హిందువుల నేను కాదు సార్ మాట్లాడింది, వాళ్ళు మాట్లాడేది మాకు ఇబ్బంది కలిగించింది. నేను అనేది నేను చెప్పేది ఏంటంటే సార్, నిజంగానే తప్పు జరిగితే శిక్ష చేయండి. ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి. కిషన్ గారు ఒక్క నిమిషం సత్యమూర్తి గారు చెప్పండి. కిషన్ గారు ఒక నిమిషం వినండి, ఆయన ఏం చెప్తారు మొత్తం విన్న తర్వాత మీ డౌట్లు ఏమన్నా ఉంటే అడుగుదాం. నేను అదే మేడం, నేను ఏం చెప్తానంటే ఒక పక్షాన ఆలోచించకుండా దేవుని పక్షాన, ఖచ్చితంగా అందరం దేవుడి పక్షాన ఈ రోజు ఎవరు పక్షానే జరుగుతుంది కాబట్టి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అన్న పదం వింటేనే మనకి మన మనోభావాలు దెబ్బతింటే నిజంగా కలిపిన వాడిని ఏం చేయాలి? కలిపినవాడు, కల్తీ చేసిన వాడు, పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసిన వాడిని ఏం చేయాలి? ఇది ప్రధానమైన ప్రశ్న. మనము ఫ్యాక్ట్ ని ఏదైతే వచ్చిందో, ఎలిగేషన్ ఎన్డీడీబీ రిపోర్ట్ లో వచ్చిందో దాన్ని వినటానికే మనకి ఇబ్బందిగా ఉంటే దాన్ని కలిపిన వాడిని ఏం చేయాలి? ఆ ప్రశ్న అక్కడ ఉంచండి, అది సిబిఐ సిట్ తేలుస్తుంది. నేను చెప్పేది ఏంటి అంటే ఇందులో ఏమున్నది, ఆ రోజున శాంపుల్స్ డ్రా చేసి పంపించినప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చింది, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టులో ఏమున్నది అది కూడా చెప్తాను నేను. ఇది ఒక్కసారి మీరు వినండి. రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, దీన్ని కన్ఫెక్షనరీ ఫ్యాట్స్, ఐస్ క్రీమ్స్, సోప్స్, కాస్మెటిక్స్ తయారు చేయడానికి వాడతారు పామ్ కెర్నల్ ఆయిల్. తర్వాత పామోలిన్ ఆయిల్, ఇంకొకటి పామ్ స్టెరైన్, కోకోనట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్. ఇందులో కలిసినవి అంటే ఈ రిపోర్ట్ లో వచ్చిన విషయాలు చెప్తున్నాను నేను. ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ AMG 90 అది ఇందులో కలిసింది. మోనో గ్లిజరైడ్స్ కాదు, గ్లిజరైడ్స్, ఇది వీనస్ బ్రాండ్ వాళ్ళది మోనోగ్లిజరైడ్స్ ఇందులో కలిసినాయి. బి సిస్టోస్టరాల్ కలిసింది. ఇవేంటి అంటే ఇవన్నీ కూడా ఈ వాడిన పామోలివ్ ఆయిల్ కి నెయ్యి రంగు, రుచి, వాసన, ఆ టెక్స్చర్ నూకగా ఉండేలాగా రావటానికి కలిపినవి. వీటితో పాటు లాక్టిక్ యాసిడ్ కలిపారు, సింథటిక్ గీ ఫ్లేవర్ కలిపారు. ఇది ఫ్లేవరింగ్ ఏజెంట్ బేకరీల్లో వాడేది. తర్వాత బీటా కెరోటిన్ కలిపారు. బీటా కెరోటిన్ ఈ బటర్ కలరింగ్ రావటానికి విటమిన్ ఏ సోర్స్ కి సప్లిమెంట్. ఇది అంటే విటమిన్ ఏ కూడా చూస్తారు ఆవు నెయ్యిలో ఉందా లేదా అని, అందుకని బీటా కెరోటిన్ కలిపారు. తర్వాత లబ్సా అనే కెమికల్ ని కలిపారు. ఇదేంటంటే లీనియర్ ఆల్కలైన్ బెంజైన్ సల్ఫోనిక్ యాసిడ్. లబ్సా అంటే అది అన్నమాట. ఇది
డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడతారు. డిటర్జెంట్ ఏది అంటే బట్టలు ఉతికేది కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, ఏదైనా అందులో వాడతారు. తర్వాత AMG 95 అదొకటి కలిపారు. ఇవన్నీ ఇందులో కలిసి ఉన్నాయి. ఇందులో లాక్టిక్ యాసిడ్ లాంటివి, లేకపోతే ఈ సింథటిక్ గీ ఫ్లేవర్ లాంటివి, ఇవన్నీ కూడా రకరకాల ప్రోడక్ట్స్ నుంచి తయారు చేస్తారు. సోయాబీన్ ఆయిల్, ఇవన్నీ కూడా. ఇందులో CFTRI రిపోర్టులో ఏమున్నది అంటే, ఆ రోజున వచ్చిన CFTRI రిపోర్టులో కల్తీ జరిగింది, ఇది నెయ్యి కాదు, ఇందులో కల్తీ ఉన్నది అని క్లియర్ కట్ గా వస్తే ఆ రిపోర్టుని ఎవరు, ఈ రిపోర్ట్ ఎట్లా తెప్పించారు, CFTRI రిపోర్టుని ఎట్లా తెప్పించారు అంటే, అజ్ఞాత భక్తులు ఆ రోజున డైల్ యువర్ ఈవో అనే ఒక ప్రోగ్రాం ఉండేది. ఆ ప్రోగ్రాములో భక్తులందరూ కొన్ని వేల మంది భక్తులు కంప్లైంట్ చేశారు లడ్డు మీద. కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే చాలా మంది భక్తులు టీటీడీకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. అట్లా ఒక కంప్లైంట్ ఆ రోజున టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి దాని మీద నాకు ల్యాబ్ టెస్టులు చేసి ఇవ్వండి అని చెప్పి పంపిస్తే దాని మీద రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో ఇందులో కల్తీ జరిగింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెబితే, అప్పుడు జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, ఈ స్టోర్స్ ఇన్ఛార్జ్, వీళ్ళిద్దరూ వెళ్ళి సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి తోటి మాట్లాడారు. అయ్యా, మీకు ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ నెయ్యిలో కల్తీ ఉన్నది అని. దాన్ని అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇగ్నోర్ చేశారు. ఆ తర్వాత ఆ రిపోర్టుని పల్లి ఈశ్వర్ రెడ్డి అనే ఒక జూనియర్ అసిస్టెంట్ దాన్ని దాచిపెట్టాడు, దాన్ని చైర్మన్ కి చెప్పలేదు అని సిబిఐ సిట్టులో స్పష్టంగా పేర్కొన్నది. అతని మీద ఉన్న, పల్లి ఈశ్వర్ రెడ్డి అనే అతని మీద ఉన్న ఎలిగేషనే ఇది. ఆ రిపోర్టుని దాచిపెట్టాడు అని. మధ్య విజయ్ భాస్కర్ రెడ్డి అనే అతను, ఆయన డైరీ ఎక్స్పర్ట్. ఆ డైరీ ఎక్స్పర్ట్ ద్వారా కులకర్ణి అని, ఇంకొక ఆయన పేరు సురేంద్రనాథ్ ఏదో ఉంది, వీళ్ళ ఈ సైంటిస్టులని, అంటే వీళ్ళు NDDB ల్యాబుల్లో పనిచేసి వచ్చిన సైంటిస్టులు, వాళ్ళని టీటీడీ ఈ డైరీ ఎక్స్పర్ట్స్ లిస్టులో వాళ్ళని పెట్టుకున్నారు. ఈ ఏదైతే ఈ గీ శాంపుల్స్ ఉన్నాయో వాళ్ళు చేస్తున్న ఆ ల్యాబులకే పంపించారు. వేరే ల్యాబులకి, అంటే థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ కాదు అది. వాళ్ళు పనిచేసే ల్యాబుల్లోనే వాళ్ళు టెస్ట్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇది జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే, NDDB రిపోర్టులో ఈ యానిమల్ ఫ్యాట్స్ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని వాళ్ళ ఎమ్మెల్యేల క్లోజ్ డోర్ మీటింగ్ లో చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఈ యానిమల్ ఫ్యాట్ కి సంబంధించిన విషయాలని మళ్ళీ ఈ సిబిఐ సిట్ వాళ్ళు మళ్ళీ టెస్టింగ్ కి పంపిస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే, లెస్ దాన్ 10, అంటే దాన్ని పర్సంటేజీలు కాదు, లెస్ దాన్ 10 ఉంటే మోనోగ్లిజరైడ్స్, యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు వీళ్ళు అడిగింది కూడా పంది కొవ్వు కలిసిందా లేదా అనే అడిగారు. ఒక్క పంది కొవ్వే కాదు లక్ష్మి గారు, చాలా రకాల యానిమల్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో అదర్ దాన్ ఆవు ఫ్యాట్ ఏముందో టెస్ట్ చేయండి అని అడగాల్సింది వాళ్ళు కేవలం పంది కొవ్వు ఉన్నదా టెస్ట్ చేసి చెప్పండి అని అడిగారు. అంటే ఆవు కాకుండా వేరే జంతువు ఫ్యాట్ ఏదన్నా ఉందా అని అడగాలి. అవును. అట్లా అడగకుండా పంది కొవ్వు ఉన్నదా అని అడిగితే క్వశ్చన్ లోనే సమాధానం ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ వేస్తే నేను ఆ సమాధానం చెప్తా. అవును. పంది కొవ్వు ఉన్నదా అని అడిగితే
ల్యాబ్ రిపోర్ట్ ఏమొచ్చింది అంటే వాల్యూ లెస్ దాన్ 10 ఉంటే మాకు ఆ లెస్ దాన్ 10 ఉన్న వాల్యూని కనిపెట్టడానికి మాకు సాంకేతికంగా మా దగ్గర ఈ వ్యవహారం లేదు, వ్యవస్థ లేదు అని చెప్పారు. ఇదే రిపోర్టుని ఆ రిపోర్ట్ లో సిబిఐ సిట్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. లెస్ దాన్ 10 ఉంటే మేము చెప్పలేము అన్నారు తప్ప ఇందులో జంతువుల కొవ్వు అంటే జంతువుల కొవ్వు అంటే పంది కొవ్వు, వాళ్ళు అడిగింది పంది కొవ్వు ఉందా అని, పంది కొవ్వు ఉందా అంటే లెస్ దాన్ 10 ఉంటే మేము చెప్పలేము. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ అది. బట్ ఇందులో యాక్యురేట్ గా ఇందులో ఆవు కొవ్వు, చేప కొవ్వు, ఇప్పుడు మీరు అన్నారు విటమిన్ ఏ అంటే బీటా ఇలాంటి వాటికి మళ్ళీ ఫిష్ ఆయిల్ అనొచ్చో లేదంటే ఫిష్ ఫ్యాటో అది. సో ఇది వచ్చింది. అలాగే మోనోగ్లిజరైడ్స్ అంటే మీరు అన్నట్లుగా సోయా బీన్స్ నుంచి తీసినప్పుడు మనకి మోనోగ్లిజరైడ్స్ అని చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువగా మోనోగ్లిజరైడ్స్ అన్నీ కూడా ఇలా యానిమల్ ఫ్యాట్ నుంచి తీసేవన్నీ మోనోగ్లిజరైడ్స్. తీయచ్చు మోనోగ్లిజరైడ్స్ జంతువుల నుంచి తీయచ్చు, వృక్షాల నుంచి తీయచ్చు. బట్ ఇందులో క్లారిటీ ఉందంటారా మరి? ఇది నాట్ అంటే రాదర్ దాన్ పంది కొవ్వు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు లెస్ దాన్ 10 ఉంటే మేము కనిపెట్టలేము అని చెబితే జంతు కొవ్వు లేదు అనే పాయింట్ రూల్ అవుట్ చేయలేము. ఓకే, ఇది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే ఉన్నది. బెనిఫిట్ ఆఫ్ డౌటే కాదు, ఇందులో అసలు నెయ్యే లేదు. ఏంటి పామోలివ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ ఇవన్నీ కలిపారు, కోకోనట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ కలిపి నెయ్యి రుచి, వాసన, ఆ టెక్స్చర్ వచ్చేలాగా చేశారు. వచ్చేలాంటి ఒక ఎగ్జాక్ట్లీ అది చేశారు. ఇందులో అతి ప్రమాదకరమైన లప్సా, ఇది తినే పదార్థం కాదు. ఈ లప్సాని ఇందులో కలిపారు. దీస్ ఆర్ ది ఇప్పుడు నేను చదివిన ఇవన్నీ నాకు తెలియదు కదా, నేను సైన్స్ స్టూడెంట్నే, కానీ నాకు ఇవన్నీ నాకు తెలియదు. ఆ రిపోర్ట్ లో ఉన్నవే మీకు చదివాను. ఇంకోటి ఇందాక బండారు వంశీ గారు పేజ్ నెంబర్ 35 చెప్పారు. 35 కాకుండా వెనక కంక్లూజన్ పార్ట్ లో కూడా సిబిఐ సిట్ వాళ్ళు వీ కెనాట్ రూల్ అవుట్ అనే చెప్పారు. అంటే ఆ రోజున సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉంది, అది అసలు నెయ్యే కాదు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కోర్టులో దాఖలు చేసిన ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ప్రకారం అది అన్డౌటెడ్లీ అడల్టరేటెడ్ ఘీ కూడా కాదు, ఇట్ ఈస్ ఘీ లైక్ సబ్స్టెన్స్. అందుకని మనోభావాలు దెబ్బతినబట్టే ఈ టెస్టులన్నీ చేయించారు. మనోభావాలు దెబ్బ తినటానికి టెస్టులు చేయించాల, మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి టెస్టులు చేయించారు. మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి సిబిఐ సిట్టు విచారణ జరిగింది. అంతే తప్ప సత్యమూర్తి గారు ఇక్కడ నాకు ఒక డౌట్. అంతేకాకుండా సిబిఐ సిట్టు విచారణ చేయటం వల్ల మనోభావాలు దెబ్బతినలా. ఓకే, సిబిఐ సిట్ ఎందుకు వేశారు అనే దాని మీద మనోభావాలు దెబ్బతిన్నాయి. రైట్ అండి. ఇది అంటే సిబిఐ సిట్టు ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే మనోభావాలు దెబ్బతినడం వల్ల, వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం వల్ల. సో ఓపెన్గా ఇప్పుడు ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టేనా, ఇందులో కలిసింది అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చినట్టేనా? ఇవన్నీ నేను ఆ ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాలు చెప్తున్నాను తప్ప నా కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందా లేదా అంటే జరుగుతున్న విషయం చూస్తే గనక కూటమి ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇచ్చినట్టు, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, అందున 3 పార్టీలు కలిసి ఉన్న ప్రభుత్వం ఈ విషయాలని ఇప్పుడు మీరు ఎంత వివరంగా చెప్పారో అంత వివరంగా పబ్లిక్కి, ప్రజలకి క్లారిటీ ఇచ్చినట్టుగా చూస్తున్నామా? ఇది ఈరోజు వైసీపీకి అస్త్రంగా ఎందుకు మారింది? పవన్ కళ్యాణ్ గారిని పిలిచి అమిత్ షా గారు ఏదో అన్నారు, అమిత్ షా గారి సహాయం కూడా ఇందులోకి రాలేదు అని. సరే, వైసీపీ ప్రచారం చేస్తుందా? ఈరోజు కూటమిని డైలమాలో పడేలాంటి చర్యకి కారణం ఎందుకు అవుతుంది?
మీరు మీ ఇంట్రడక్షరీ రిమార్క్స్ లోనే లక్ష్మి గారు మీరు సోషల్ మీడియా ఎట్లా పనిచేస్తుంది అనేది మీరు చాలా క్లియర్ గా చెప్పారు. సగం సగం చెప్పటం వల్ల ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునే పరిజ్ఞానం లేకపోవటం వల్ల సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని చెప్పాలి అనే ఒక ఆశయం లేకుండా పనిచేసే వ్యక్తులు వాళ్ళందరూ ఇట్లా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఉండటం వల్ల నేను వాళ్ళందరినీ కూడా నేనేమి బ్లేమ్ చేయటం లేదు. నేనేదో ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ పీపుల్. అవును, గట్టిగా ఏమైనా మీరు ఒక తప్పుని మళ్ళీ ఏదైనా తప్పు అని చెప్పారంటే మళ్ళీ అటోళ్ళు వచ్చి దాడి చేస్తారు. కాదు వీళ్ళదే తప్పు అని చెప్పారంటే ఇటోళ్ళు వచ్చి దాడి చేస్తారు. దాడి మాత్రం ఒకటే ఉంటుంది. లక్ష్మి గారు నాకేమి ఇబ్బంది లేదు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు. నేను సమాచారం మాత్రమే చెప్తాను. అందుకని ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నవి ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడితే మనకున్న విషయ పరిజ్ఞానాన్ని మనం మర్చిపోతాం. అందుకని అవన్నీ పక్కన పెట్టండి. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకునేట్టయితే చర్చ అర్థవంతంగా ముగుస్తుంది. లేదు మీరు కల్తీ జరిగింది అని చెప్పారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే మనోభావాలు దెబ్బతినాల్సింది కల్తీ జరిగినందుకు, అంతే తప్ప అది చెప్పినందుకు కాదు. ఈ విషయాలని తెలుగుదేశం వాళ్ళు అధికార ప్రతినిధులు 2-3 చెప్పారు. కానీ ఏంటి అంటే దురదృష్టం ఏంటి అంటే ప్రజల్లోకి సబ్జెక్టు లోపలికి వెళ్ళనివ్వరు అసలు. నేను మేము కూడా ఇప్పుడు ఈ క్రమంలో నాకు కూడా ఎదురవుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే అసలు ముందేం చెప్పారు, వెనకేం చెప్పారు, అసలు ఆవిడ కంక్లూజన్ ఏమి ఇచ్చారు, ఇంట్రో ఏం చెప్పారు, ఇదేం అవసరం లేదు. ఒక పాయింట్ తీసుకొని అంటే ఇది ఇబ్బందికరంగా మారింది, దీని గురించి మాట్లాడొద్దు అని నేను ఒక వీడియో ఇచ్చేస్తే వైసీపీ సోషల్ మీడియా అంతా వీళ్ళకి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, మాట్లాడొద్దు అన్నారు, మాట్లాడట్లేదని ట్రోల్ చేస్తున్నారు. సరే, ఇంకొక విషయం మీద ఇంకేదైనా సలహా, ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ చూసిన తర్వాత ఒకళ్ళ మాత కన్నీరు పెట్టినట్టుగా వచ్చిన వీడియోని అది కూటమి ప్రభుత్వం వాళ్ళు చేశారా లేదంటే వాళ్ళ అభిమానులు తయారు చేశారా, దాన్ని కూడా నేను ఖండించాను. దానిని కూడా వ్యతిరేకిస్తున్నారు. సత్యమూర్తి గారు ఒక చిన్న కంక్లూజన్, ఈ మండలి సమావేశాల వరకు ఇది రాద్ధాంతంగానే మారుతుంది, కానీ కూటమి ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలి అంటే కనుక ఒక సొల్యూషన్ వైపు రాష్ట్రాన్ని తీసుకువెళితే కొత్త అంశాలు వస్తాయి. ఈరోజు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వస్తే కూడా చాయ్ బిస్కెట్లకి మీరు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఇలాంటి ఎక్కడికి మనం దిగజారిపోతున్నాం, ఇంకా స్టేట్ అప్గ్రేడ్ అనేది ఎంతవరకు వెళుతుంది, ఒక్కసారి కంక్లూజన్ చేయండి ప్లీజ్. అంటే ఈ విమర్శలు వీటితోటి సంబంధం లేకుండానే స్టేట్ ప్రోగ్రెస్ అవుతున్నది. మొత్తం క్వాంటమ్ వ్యాలీ వస్తున్నది, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తున్నది, ప్లస్ చాలా కంపెనీలు వచ్చినాయి. ఆర్సెల్ఆర్ మెటల్ స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ఫేజ్ 1 వర్క్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తూ ఉన్నాయి. గ్రీన్ అమోనియా వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ మిషన్ కంప్లీట్ అయిపోయింది, మిషనరీని ఇచ్చేశారు. అవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ రాజకీయాలకు సంబంధించిన అంశాలు. ఎంత చర్చ జరిగినా ఎంత రచ్చ జరిగినా స్టేట్ ప్రోగ్రెస్ అయితే జరుగుతూనే ఉన్నది. ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ కి సంబంధించిన విషయాల్ని, అందులో ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయాన్ని పెంచుకుంటూ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ముందరికి వెళ్తూనే ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఒక రాష్ట్ర బడ్జెట్ లో. అది 53,000 కోట్లు, దాదాపుగా 53,000 కోట్ల 78 లక్షలు ఎంత ఉంది, 54,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పెడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ప్రోగ్రెసింగ్. అందుకని స్టేట్ ప్రోగ్రెస్ కి ఇప్పుడు మనం అంటే ఈ రాజకీయ పరమైన అంశాలకి ఎటువంటి సంబంధం లేదు. స్టేట్ అయితే ప్రోగ్రెస్ అవుతుంది. కానీ నిజంగా సత్యమూర్తి గారు మీ టైం కనుక పర్మిట్ చేస్తే ఎవ్రీ వీకెండ్ ఒకసారి స్టేట్లో ఏం జరుగుతుంది, అసలు నిజంగా రియల్ ఏంటి లేదంటే వైరల్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదామండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి ఆర్భాటాలు, ఈ చిన్న చిన్న ముక్కలు సమాజంలోకి వెళుతూ ఉండడం వల్ల నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా అంటే ప్రజల మైండ్ సెట్ని ఒక చిన్న వీడియోతో మార్చేసే ఇలాంటి గేమ్స్ మొదలవుతున్నాయి. కాబట్టి మీ టైం పర్మిట్ చేస్తే కనుక మనం
ప్రతి ఆంధ్రప్రదేశ్ మీద నిజంగా నిబద్ధతతో కట్టుబడాల్సిన అవసరం ఉందండి. అందరూ 10 మంది 10 వైపుల నుంచి పనిచేస్తేనే ఈరోజు ఆ రాష్ట్రం ముందుకెళ్ళాలని పరిస్థితులు ఉంటాయి. రాజధాని, పోలవరం, ఇంకెన్ని అంశాలు ఉన్నాయి. దీని చుట్టూ ఇది కాకుండా ఎంతవరకు ఈ గ్రౌండ్ లెవెల్లో ఇదే రచ్చ. గత 5 ఏళ్ళు అదే రచ్చ, దానికి ముందు 5 ఏళ్ళు అదే రచ్చ, ఇంకొక 3 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు దాటిపోతుంది. కాబట్టి సత్యమూర్తి గారు ఓకేనా? నేను ఆనేర్లోనే మీ టైం తీసుకుంటున్నాను. ఎందుకు అంటే నిజంగా అండి తెలియాలి, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, వైసీపీ సహకారం కూడా దానికి ఏ విధంగా ఉంది, ఇలాంటివి కూడా తెలియాలి, ప్రతిపక్ష పార్టీ సహకారాలు కూడా. థ్యాంక్ యూ అండి.